ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఈ ఏడాది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశం 2025 చివరి నాటికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మన దేశం ఉంది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అని అంటారు. దీన్నే మనం జీడిపి అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టే దేశ ఆర్థిక వ్యవస్థని అంచనా వేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తే ఇప్పుడు జపాన్ని భారత్ అధిగమించబోతుంది. 2014-2025 మధ్యకాలంలో మన దేశ జీడిపి రెండింతలు కాగా 105% వృద్ధి రేటును కేవలం ఒక దశాబ్ద కాలంలోనే చవిచూసింది. అంటే 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక శక్తిగా భారత్ ఉండగా 2025లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుంది అని చెప్పి ఐఎంఎఫ్ నివేదిక చెప్తుంది. ఒక దశాబ్ద కాలంలోనే 6 స్థానాలను భారత్ ఎగబాకింది. ఒకవైపు ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చితులు, మరోవైపు రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధాలు, ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఈ దేశాలకు ఆర్థికంగా అతలాకుతలం చేస్తున్నప్పటికీ కూడా భారతదేశం మాత్రం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతుంది. భారతదేశపు జీడిపి గ్రోత్ రేటు 2025 సంవత్సరానికి 6.2% ఉంటుందని చెప్పి ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే భారతదేశం ఈ వృద్ధి రేటును ఎలా సాధించింది? 143 కోట్ల దేశ జనాభా గల భారత్ 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ను 4వ స్థానం నుంచి ఎలా వెనక్కి నెట్టగలిగింది? భారత్ ఇంతలా వృద్ధి రేటు సాధించడానికి గల కారణాలేంటి? ఇంత జీడిపి వృద్ధి రేటు ఉన్న దేశంలో పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పిల్లల పౌష్టికాహార లోపాలు, ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయన్న నివేదికలకు కారణాలేంటి? వీటిని అధిగమించే నిపుణుల సలహాలేంటి? వీటిపైనే మనం ఇప్పుడు చర్చించుకుందాం. భారతదేశం ఇంతలా వృద్ధి రేటు సాధించడానికి గల కారణాలేంటి అనేది ముందుగా మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంస్కరణల్లో భాగంగా జిఎస్టీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, డిజిటలైజేషన్, తయారీ రంగాన్ని ప్రోత్సహించే పథకాలు స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంచాయి. ఇవే స్థిరమైన జీడిపి వృద్ధికి ఇక్కడ పునాది వేశాయి. మౌలిక సదుపాయాలపై ముఖ్యంగా చూసుకుంటే రోడ్లు, రైల్వేలు, ఇంధనం, రక్షణంపై పూర్తిగా వ్యయం పెరిగింది. బ్యాంకింగ్ రంగాల్లో ఎన్పిఏలను తగ్గిస్తూ ఆర్థికంగా బ్యాంకులు బలపడి పెట్టుబడిదారులకు రుణ సదుపాయాలను కల్పిస్తూ, ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ సంస్కరణలో భాగంగా జిఎస్టీని ప్రవేశపెట్టారు. ఉదాహరణకు ఏప్రిల్ నెలలోనే జిఎస్టీ కలెక్షన్స్ 2.37 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. యువతలో నైపుణ్యాలను మెరుగుపరచడం, లబ్ధిదారులకు ప్రత్యక్ష సబ్సిడీ బదిలీ చేయడం, సెమీ కండక్టర్ల పరిశ్రమలను విస్తరించడం, కార్పొరేట్ సేవారంగం వృద్ధితో ఐటీలో పెద్ద ఎత్తున మధ్యతరగతి యువతకు ఉపాధి లభించడంతో మధ్యతరగతి కుటుంబాల్లో ఇక్కడ గణనీయమైన ఆర్థిక పెరుగుదలకు దారితీసిందని చెప్పొచ్చు. 143 కోట్ల జనాభా గల భారత్ 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ను 4వ స్థానం నుంచి ఎలా వెనక్కి నెట్టగలిగింది? జపాన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జపాన్ సగటు ఆదాయం భారతదేశ సగటు ఆదాయం కన్నా 11 రెట్లు అధికంగా ఉంది. మన దేశ సగటు ఆదాయం $2,878 ఉంటే జపాన్ సగటు ఆదాయం $33,900. మన దేశంలో ఒక పురుషుడి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71 సంవత్సరాలు ఉంటే జపాన్లో ఒక పురుషుడి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 81 సంవత్సరాలు. ఇక స్త్రీల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన దేశంలో 74 అయితే జపాన్లో 87 ఏళ్లుగా ఉంది. ఇక జపాన్ దేశం మన దేశ జీడిపి సెక్టార్స్ని ఒకసారి కంపేర్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. మన దేశ జీడిపిలో అగ్రికల్చర్ సెక్టార్ 17% ఉంటే ఇండస్ట్రీస్ సెక్టారు 25%, సర్వీస్ సెక్టారు 54% ఉండగా కేవలం అగ్రికల్చర్లోనే 45% ఎంప్లాయ్మెంట్ని మనం ఇక్కడ జనరేట్ చేస్తున్నాం. అలాగే ఇండస్ట్రియల్లో స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్స్ రంగాలుంటే సర్వీస్ సెక్టార్లలో ఐటీ, ఈ కామర్స్, ఫైనాన్స్ సర్వీసెస్ని మన దేశం అందిస్తుంది. ఇక జపాన్ జీడిపిలో అగ్రికల్చర్ 1.2% మాత్రమే ఉంది. ఇండస్ట్రీ సెక్టారు 26% ఉంటే సర్వీస్ సెక్టారు 72%గా ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ హైలీ మెకనైజ్డ్తో నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీస్ సెక్టార్లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగాల్లో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. సర్వీస్ సెక్టార్లలో చూసుకుంటే
ఫైనాన్స్, రిటైల్, టూరిజం రంగాల్లో వీళ్ళు ఎక్కువగా రాణిస్తున్నారు. ఇన్కమ్ ఇన్ ఈక్వాలిటీస్ అండ్ పోవర్టీని కొలిచే జీనీ ఇండెక్స్లో భారతదేశం జపాన్ కంటే ఎక్కువ ఉంది. భారతదేశ జీనీ ఇండెక్స్ 35 కంటే ఎక్కువ ఉంటే జపాన్ జీనీ ఇండెక్స్ మాత్రం అంతకన్నా తక్కువ ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 21.9% మంది బిలో పోవర్టీ లైన్లో ఉంటే జపాన్లో మాత్రం కేవలం 16.1% మంది మాత్రమే బిలో పోవర్టీలో ఉన్నారు. ఇక మన దేశంలో ఆసుపత్రి బెడ్స్ 1000 మందికి 1.6 ఉంటే జపాన్లో మాత్రం 12.27 ఉంది. అలాగే ప్రతి 1000 మందికి మన భారతదేశంలో 0.73 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటే జపాన్లో మాత్రం ప్రతి 1000 మందికి 2.6 మంది ఉన్నారు. అయితే జపాన్ ఆర్థిక వ్యవస్థ తగ్గడానికి ముఖ్య కారణం అక్కడ యువత తక్కువగా ఉండడం. ఎక్కువ శాతం 55 సంవత్సరాల పైబడిన జనాభా ఉండడం వల్ల రాజకీయ అనిశ్చితులు కానీ భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల రోజు రోజుకు అనేది వృద్ధి రేటు తగ్గుతూ వస్తుంది. ఇక జీడిపి అనేది సంఖ్యాపరంగా కొలిచే దేశాల ఆర్థిక అభివృద్ధి మాత్రం. అయితే నిజమైన మానవ పురోభివృద్ధిని సూచించడానికి నోబెల్ పురస్కారాన్ని పొందినటువంటి భారత ఆర్థికవేత్త అమర్త్య సేన్ కానీ పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ రూపొందించినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐని 1990లో ప్రవేశపెట్టారు. దీనిని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరింత అభివృద్ధి చేసింది. సామాజిక ఆర్థిక కోణాలలో ప్రజల ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి హెచ్డిఐ నివేదికలను విడుదల చేసింది. గతేడాది యుఎస్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 193 దేశాల్లో మన దేశ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 130 ర్యాంకులో ఉంది. మన అభివృద్ధి చెందిన దేశాల ప్రజలతో కానీ అభివృద్ధి చెందని దేశాల ప్రజల సరసన కాకుండా మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో నిలుస్తూ ఉన్నాం. గతేడాది హెచ్డిఐలో 133వ స్థానంలో మనం ఉంటే ఈ ఏడాది 130వ స్థానానికి ఎగబాకాం. దానికి కారణం విద్యార్థుల సగటు పాఠశాల నిర్వహణ దినాలు ఇక్కడ పెరగడం కానీ మహిళా అభ్యుదయానికి ప్రధానమంత్రి జన్ధన్ పథకం తోడ్పడగా నాణ్యమైన విద్య కోసమేమో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సమగ్ర శిక్షా అభియాన్, అలాగే ప్రజారోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, పోషణ్ అభియాన్ పథకాలు కూడా దేశ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి అభివృద్ధికి చాలా తోడ్పడ్డాయని చెప్పొచ్చు. ఒక భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం నిజంగా నాకు ఎంతో గర్వకారణం. కానీ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు హెచ్డిఐలో 193 దేశాల్లో 130వ స్థానంలో ఉండడం చాలా బాధాకరం. దీనికి గల కారణాలనే మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో ఆదాయ అసమానతలు 3 దశాబ్దాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు బిలీనియర్స్ మరింత ఆదాయాన్ని పొందుతుంటే ఇక పేద ప్రజలు మాత్రం కూటి కోసం గుడ్డ కోసం ఇప్పటికీ పరితపిస్తూనే ఉన్నారు. సామాన్యులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీనిపై ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయనం ఏం చెప్పిందంటే భారతదేశ జనాభాలో 10% మంది 77% మొత్తం జాతీయ సంపదని కలిగి ఉన్నారు. ఉదాహరణకి 2017లో 73% సంపద సృష్టిస్తే కేవలం రిచెస్ట్ పర్సన్స్కే 1%కి ఈ సంపద అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. మరోవైపు 67 కోట్ల జనాభా సంపద కేవలం 1% పెరిగింది. ప్రస్తుతం దేశంలో 119 మంది బిలీనియర్లు ఉన్నారు. అంటే 2000 సంవత్సరంలో ఈ బిలీనియర్ల సంఖ్య 9 ఉంటే 2017లో 101 మంది అయ్యారు. 2018-22 మధ్య కాలంలో భారతదేశంలో రోజుకి 70 లక్షాధికారులు పుట్టుకొస్తున్నారు. ఇక కోటీశ్వర్ల ఆదాయం ఒక దశాబ్ద కాలంలోనే 10 రెట్లు పెరిగింది అని చెప్పి ఈ నివేదికనే చెప్తుంది. ఈ కోటీశ్వర్ల మొత్తం ఆదాయం 2018-19 సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంది. సాధారణ పౌరులకు ఆరోగ్య సంస్కరణ అనేది అందుబాటులోనే లేదు. ఏడాదికి దాదాపుగా 6 కోట్ల మంది ఈ వైద్యానికి అయ్యే ఖర్చుని భరించలేకనే బిలో పావర్టీ లైన్లోకి నెట్టబడుతున్నారు. ఇక మన దేశంలోని ఒక పెద్ద కంపెనీలో పనిచేసే ఒక కార్యనిర్వాహకుడికి సంవత్సరానికి వచ్చే జీతం కార్మికుడికి రావాలంటే దాదాపుగా 941 సంవత్సరాలు పడుతుందంటే మనం ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు. మరోవైపు దేశంలో 82 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ రేషన్ తీసుకుంటూనే జీవిస్తున్నారు. ముద్రా లోన్స్ ద్వారా లక్షల కోట్ల రుణాలు పొందినా కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో నిరుద్యోగత అనేది కొనసాగుతూనే ఉంది.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతోంది. ముఖ్యంగా సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హైవేస్, కోల్ సెక్టార్స్, పవర్ ప్లాంట్, సిమెంట్, గ్యాస్, సోలార్ ప్రొడక్ట్స్ వీటిని ప్రభుత్వం ప్రైవేటీకరణగా చేసుకుంటూ వస్తుంది. ఉదాహరణకు 2013లో ప్రభుత్వ రంగ సంస్థలో 17 లక్షల మంది ఉద్యోగులుంటే 2024లో 12 లక్షల మందే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం దేనికి సంకేతం? నెలకు సగటు ఆదాయము 20,389,000గా ఉంటే ప్రపంచంలోనే మన దేశం 194 దేశాలలో 141 స్థానంలో ఉంది. ఇది మనం ఏ విధంగా చూడాలి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో దేశంలో నిరుద్యోగం 3.2% ఉండగా శ్రామిక శక్తిలో స్త్రీలు పాల్గొనడం అనేది కూడా రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్పి ఈ నివేదిక చెబుతుంది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేది అధికంగా ఉంది. 35.5% 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఇప్పటికీ కూడా పౌష్టికాహార లోపంతో పెరుగుదలను కోల్పోతున్నారు. ఇక పౌష్టికాహార లోపం 6 నుంచి 59 నెలలు ఉన్న పిల్లలు 67% ఉన్నట్టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్సే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ఆర్థిక అసమానతలు కానీ పోవర్టీ కానీ ఎలిమినేట్ చేయొచ్చు? దాని మీద ఆర్థిక నిపుణుడు మునుపటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రంజన్ ఏం చెప్పారంటే, శ్రామిక శక్తి నైపుణ్యతను పెంచమని, అలా చేయకుంటే ఏదైనా ఈ ఆర్థిక అభివృద్ధి ఉందో అది దేశ యువతకు అందుబాటులోకి రాదని చెప్పారు. దేశంలో చిన్నపిల్లలకి ఉన్నత విద్య సరిగ్గా అందుబాటులో లేదని, మరి అలాంటప్పుడు 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడుతుంది అని చెప్పడంలో ఉపయోగం ఏముంటుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ముందుగా యువతకు ఎక్కువ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ పాండమిక్ తర్వాత భారతదేశంలోని పాఠశాలల విద్యార్థులు అసలు చదివే సామర్థ్యాన్నే కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 3వ తరగతి చదువుతున్న పిల్లలు కేవలం 20.5% మంది మాత్రమే సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ని చదవగలుగుతున్నారని, మన దేశ అక్షరాస్యత రేటు ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సబ్సిడీ రూపంలోనే 760 బిలియన్ రూపాయలను తయారీకి అయ్యే ఖర్చులకు కేటాయిస్తే, కానీ ఉన్నత విద్య కోసం మాత్రం కేవలం 476 బిలియన్ రూపాయలను మాత్రమే ఇచ్చిందని ఆయన అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. తద్వారా ఏదైతే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కావాల్సిన ఇంజనీర్స్ని మన దేశంలోనే సృష్టించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కొత్త రకమైన పరిపాలనను మొదలు పెట్టాలని, అసమానతలను తగ్గించాలని, శ్రమతో కూడిన ఉత్పత్తిని పెంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా కేంద్రీకృతమైందని, అలా కాకుండా రాష్ట్రాలకు అధికారాలు అప్పగించడం ద్వారా అభివృద్ధి సహాయం పడుతుందని చెప్పి కూడా ఆయన తెలిపారు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే వృద్ధి ప్రక్రియ ద్వారా దిగువనున్న సగం ప్రజలకు విస్తృత లాభాలను అందిస్తుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయం. ఇక చివరిగా భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కానీ, భారత్ జపాన్ ఆర్థిక వ్యవస్థను పోల్చి చూడడం కానీ, దేశంలో పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పిల్లల పౌష్టికాహార లోపాలు, ఆర్థిక అసమానతను ఎలా అధిగమించాలి, నిపుణులు చెప్పిన సూచనలు, ప్రపంచ సంస్థల నివేదికలు, భారత ఆర్థిక వ్యవస్థపై ఇచ్చిన నివేదికలపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.